ఇవాళ మన టాపిక్ ఏంటంటే బ్రాంచ్ గ్రాఫ్టింగ్ ఎలా చేయాలన్నది మీకు లైవ్లో చూపిస్తాను. డెమో ఒకసారి డ్రాయింగ్ చేసి చూపిస్తాను. అసలు ఎందుకు బ్రాంచ్ గ్రాఫ్టింగ్ అవసరం అన్నది అది ఒకసారి చూపిస్తాను. అది ఎక్కడి నుంచి చేయొచ్చు అనేది. బ్రాంచ్ గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మనం ఇలాంటి చిన్న కొమ్మని ఒకటి తీసుకొని ఈ చిన్న కొమ్మని మనం ఏదైతే చెట్టుకి బ్రాంచ్ గ్రాఫ్ట్ చేయాలనుకున్నామో ఆ కొమ్మ దగ్గర పెట్టి దీన్ని గ్రాఫ్ట్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి చిన్న కొమ్మని కవర్లో ఉన్నదాన్ని గ్రాఫ్ట్ చేయొచ్చు. లేదా అదే చెట్టు కొమ్మలోంచి ఏదైనా కొమ్మ పొడుగ్గా ఉంటే ఆ కొమ్మ నుంచి కూడా మనం గ్రాఫ్ట్ చేయొచ్చు. ఈ మోడల్ మీకు చూపిస్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జస్ట్ డ్రా చేసి చూపిస్తున్నాను. ఒక మంచి షేపు బాన్సాయికి ఈ కొమ్మలే అందం. చూడండి, ఈ అప్పులో ఒక బ్రాంచ్, ఈ ఎత్తులో ఒక బ్రాంచ్, ఎత్తులో బ్రాంచ్ చక్కగా వచ్చింది. ఇప్పుడు పొరపాటు మనకి ఈ కొమ్మ ఇరిగిపోయింది అనుకోండి, ఈ కొమ్మ ఇరిగిపోయింది అనుకోండి, ఓకే, లేకపోతే ఈ కొమ్మ ఇరిగిపోయింది అనుకోండి, ఈ రెండు కొమ్మలు ఇరిగిపోయాయి అనుకోండి, ఒక సైడ్కి పడిపోయి అప్పుడు దీని పొజిషన్ చూడండి, ఈ బాన్సాయి ఎలా ఉందో. అలాగే ఇటు సైడ్ కూడా దీనికి అంతే, మనకి ఈ కొమ్మ ఇరిగిపోయి అలాగే ఈ రెండు కొమ్మలు ఇరిగిపోయాయి అనుకోండి, అప్పుడు మనకి ఈ మొక్క ఎలా ఉందో చూడండి. ఇది మనం చేయబోయేది. ఇప్పుడు మనం గ్రాఫ్ట్ ద్వారా రెండు రకాలు చేస్తాం. ఒకటి ఇలాంటి కొమ్మ తీసుకొని ఇప్పుడు ఇక్కడ పెట్టి పక్కన మొక్కను పెట్టి ఇక్కడ గ్రాఫ్ట్ చేస్తాం. అంటే మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇది ఇక్కడ చిన్న కవర్లో ఈ మొక్క పెట్టి ఈ మొక్కని మనం ఓకే ఈ కవర్లో పెరిగిన మొక్కని మనం జస్ట్ ఇక్కడ గ్రాఫ్ట్ చేస్తాం. గ్రాఫ్ట్ చేసి ఆ కొమ్మని మనం ఇలా పెంచుకుంటాం. ఓకే, లేదు ఈ కొమ్మని ఇలా పెంచుతాం, ఈ కవర్లో మొక్కని. లేదు మీకు ఈ కవర్లోది ఇలా మా దగ్గర కవర్లో రెడీ లేదంటే ఇక్కడ ఏదైనా కొమ్మ వచ్చింది అనుకోండి, ఇక్కడ కానీ ఎక్కడైనా కొమ్మ వచ్చింది అనుకోండి, ఈ కొమ్మని మనం ఈ కొమ్మని మనం ఇలా పొడుగ్గా పెంచాలి. పొడుగ్గా పెంచి ఈ కొమ్మని మనం ఇలా వైర్ చేసుకొని బ్యాక్ నుంచి ఇక్కడ గ్రాఫ్ట్ చేయాలి. మీకు అర్థమై ఉంటుంది. రెండు సిస్టమ్స్, ఒకటి ఈ కవర్లో ఉన్నది ఇలా గ్రాఫ్ట్ చేయడం కానీ, లేదా ఈ కొమ్మ నుంచే ఇక్కడి నుంచి ఒక కొమ్మ తీసుకొని ఇక్కడి నుంచి ఈ చెట్టు నుంచి ఇక్కడ ఉన్న కొమ్మ కానీ ఇక్కడ ఉన్న కొమ్మ కానీ ఎక్కడైనా కొమ్మని ఎక్కడైనా కొమ్మని మనం ఇక్కడ తీసుకొచ్చి గ్రాఫ్ట్ చేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ రెండు కొమ్మల్ని మనం క్రియేట్ చేస్తాం. ఫ్యూచర్లో ఇది కట్ చేసుకుంటాం. ఇది మనకి ఇప్పుడు లైవ్లో మీకు ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చూడబోతున్నారు. లైవ్లో ఎలా చేయాలి, గ్రాఫ్టింగ్ ఎలాగవుతుంది, ఎలా దానికి ఏం చేయాలన్నది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రాంచ్ గ్రాఫ్టింగ్ మనం ఒకటి ఇలాంటి కొమ్మ తీసుకొని ఒక చిన్న చెట్టు తీసుకొని ఈ చెట్టుని మనం కొమ్మకు గ్రాఫ్ట్ చేయొచ్చు. లేదా ఆ చెట్టులోనే ఏదైనా కొమ్మ ఇలా పొడుగ్గా పెరిగిందంటే ఆ కొమ్మను కూడా మనం బెండ్ చేసుకొని అక్కడ గ్రాఫ్ట్ చేయొచ్చు. ఇది బాగా గుర్తుంచుకోండి. డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో అడగండి. నేను రెండు పెరిగిన బ్రాంచ్ల్ని అటు సైడ్ గ్రాఫ్ట్ చేస్తాను. దీనికి వన్ సైడ్ కొమ్మలు లేవు, ఒక సైడే కొమ్మలు ఉన్నాయి. సో ఇది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, గ్రాఫ్ట్ చేసి మీకు ఎలా చేశానో చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్ ఈ చెట్టుకి 1, 2, 3 అండ్ ఎపెక్స్ ఇలా వచ్చాయి. ఇటు సైడ్ అయితే ఏ బ్రాంచ్లు లేవు, అసలు ఇది కూడా లేదు, ఈ బ్రాంచ్ కూడా లేదు. ఈ బ్రాంచ్ నేను గ్రాఫ్ట్ చేశాను. మీకు ఈ బ్రాంచ్ మీరు బ్యాక్ వచ్చి చూపిస్తారు. ఇప్పుడు ఇంకో కొత్త బ్రాంచ్ బ్యాక్ నేను తీసుకొచ్చి ఇది ఒక బ్రాంచ్ నేను మళ్ళీ ఈ బ్రాంచ్ ఉంది కదా, ఈ బ్రాంచ్ని ఇక్కడ గ్రాఫ్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, కంప్లీట్గా ఇక్కడ బ్రాంచ్లు లేవు కాబట్టి ఇది ఒక బ్రాంచ్ చేస్తున్నాను, ఇదొక బ్రాంచ్ చేస్తాను, ఇదో బ్రాంచ్ చేస్తాను. ఇప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అవుతుంది. ఇది బ్యాక్ బ్రాంచెస్ అవుతుంది. ఇది ఇక్కడ గ్రాఫ్ట్ చేస్తాను, చూపిస్తాను. క్లోజప్ రామా, ఒకసారి క్లోజప్. ఓకే, ఇక్కడ ఈ బ్రాంచ్ చూడండి. ఈ బ్రాంచ్ మీకు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ గ్రాఫ్ట్ అయింది. మీరు జాగ్రత్తగా జూమ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అది జాగ్రత్తగా జూమ్ చేస్తే మీకు ఇక్కడ గ్రాఫ్ట్ చేశాను. ఈ కొమ్మ వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది. మీకు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతే ఈ బ్యాక్ బ్రాంచ్ కొమ్మని మీకు ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ గ్రాఫ్ట్ చేశాను. ఇక్కడ మీకు అందం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పై కొమ్మని మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ గ్రాఫ్ట్ చేస్తాను. ఇది దీనికి గ్రాఫ్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రాంచెస్ లేవు కాబట్టి అలా మనకి ఈ చెట్టు నుంచి కొమ్మలే మనం దీనికి గ్రాఫ్ట్ చేసాం. అలాగే దేని నుంచి అది చేసుకోవచ్చు. లేదా ఇంకొక మొక్కని పక్కన సపరేట్గా పెంచి ఆ మొక్క నుంచి ఆ కవర్లు దీనికి వేరేగా గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. మీ గ్రాఫ్టింగ్ నేను ఎలా చేయాలో కూడా మళ్ళీ చూపిస్తాను సపరేట్గా. గ్రాఫ్టింగ్ చేయడానికి మనకు కావాల్సింది ఒక బ్లేడ్ కావాలి, అలాగే ఒక ప్లాస్టిక్ పాలిథిన్ ఏదైనా ఒక స్ట్రిప్ కావాలి, అండ్ ఒక టేప్ కావాలి. ఇప్పుడు ఈ కొమ్మని దీనికి చేద్దాం అనుకున్నాం అంటే చూడండి ఒకసారి, ఈ కొమ్మని దీనికి చేస్తున్నాం. దీనికి చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్
ఇక్కడ పీల్ చేయాలి, ఇక్కడ పీల్ చేయాలి. ఓకే ఓకే, ఇలా చెక్కుకొని జస్ట్ ఓకే. ఇప్పుడు ఇటు సైడ్ దీన్ని పీల్ చేసాం కదా, ఈ బ్యాక్ బ్రాంచ్ ఎక్కడ చేయాలో చూసుకొని అది మార్క్ చేసుకొని దాన్ని అక్కడ కూడా మనం జస్ట్ స్కిన్ తీసుకోవాలి. ఈ రెండు ఇక్కడ పీల్ చేసింది ఇది కరెక్ట్గా అక్కడికి వచ్చినట్టు మనం ఇది పెట్టుకోవాలి, ఇది మార్క్ చేసి. ఓకే, ఇది పెట్టుకున్నాక మనం దాన్ని కదలకుండా ఒక టై చేస్తాం. ఓకే, ఇది టై చేస్తే అదంతే, జస్ట్ దీనిలో పెద్ద వర్క్ ఏం కాదు. ఇది మనం టై చేసి చూడండి. ఇప్పుడు నేను జస్ట్ టైట్గా ఇక్కడ కడుతున్నాను. ఓకే, ఇలా కట్టుకొని ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు ఎంత గట్టి కట్టానో. ఇలా కట్టేసుకొని దీన్ని మనం ఒక టేప్ కానీ ఏదైనా వైర్ సాయంతో దీన్ని మనం ఇప్పుడు చూడండి, ఈ టేప్ ఉంది కదా, ఈ టేప్ సాయంతో మనం జస్ట్ ఈ టేప్ సాయంతో మనం దీన్ని ఇలా టేప్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్రాఫ్టింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్రాంచెస్కి ఈక్వలెంట్గా మన ఇటు సైడ్ కూడా 1 2 3 బ్రాంచెస్, అలాగే ఎపెక్స్ 1 2 3 ఎపెక్స్, ఫ్రంట్ బ్రాంచ్ బ్యాక్ బ్రాంచ్. ఇది ఫ్రెండ్స్ మనం బ్రాంచ్ గ్రాఫ్టింగ్లో 5 చేస్తే పర్వాలేదు, కానీ కింద చేసాం అనుకోండి, కింద బ్రాంచెస్ అవి పెరగవు. ఎందుకంటే 5 డామినేట్ చేస్తాయి. ఇప్పుడు 5 సన్లైట్ తగ్గి డామినేట్ చేస్తాయి. అప్పుడు కింద దాన్ని ఏం చేయాలంటే 5 అన్నీ తగ్గించుకొని ఆకులు కటింగ్లు చేసుకొని కింద దాన్ని ప్రూన్ చేయకూడదు, కింద దాన్ని అలా వదిలేయాలి. వదిలేస్తే ఎనర్జీ మొత్తం దానికి వెళ్తుంటుంది. ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం గ్రాఫ్ట్ చేసాం కొమ్మని. ఈ గ్రాఫ్ట్ చేసిన కొమ్మని మనం ఇలా వదిలేసాం. చూడండి, ఇలా వదిలేసాం. దీన్ని పెరగనివ్వాలి ఎంతకాలం. ఇక్కడ గ్రాఫ్ట్ చేసాం, ఇది కింద బ్రాంచ్ వీక్గా ఉంటుంది కాబట్టి ఇవి డామినేట్ చేస్తాయి. కాబట్టి వీటిని మనం ఇలా కట్ చేసుకొని దగ్గరికి దీన్ని ఇలా పెరగనివ్వాలి. చూడండి ఎలా పెరగనిస్తున్నాను. దీన్ని నేను కట్ చేయండి, ఫుల్గా పెరగనిస్తే ఇది లావ్ అవుతుంది. ఎందుకంటే వీటికి ఎనర్జీ వెళ్ళదు, వీటికి ఎనర్జీ వెళ్తుంది. ఫస్ట్ ఈ ఎనర్జీ వెళ్ళాక ఇది లావ్ అవుతుంది. అప్పుడు వీటితో అది ఈక్వల్ అవుతుంది. వీటితో ఈక్వల్ అయ్యాక అప్పుడు మనం ఏ సైజు కావాలో ఆ సైజు మనం కట్ చేసుకోం. ఓకే, ఈ సైజు ఇది మనం గుర్తుంచుకోండి. ఇదో టాపిక్ ఉంది. ఇప్పుడు 45 డేస్ అయిపోయింది మనం చేసిన బ్రాంచ్ గ్రాఫ్టింగ్. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. బ్రాంచ్ గ్రాఫ్టింగ్ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఓపెన్ చేస్తాను. ఇది ఇప్పుడు ఇది మొత్తం బ్రాంచ్ గ్రాఫ్టింగ్కి మనం ఆ రోజు గ్రాఫ్ట్ చేసాం. 45 డేస్ తర్వాత మనం ఓపెన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది అతుకుపోయింది. ఆ రోజు మనకి ఫ్రీగా ఇలా వచ్చేది, ఇప్పుడు అతుకుపోయింది. చూడండి ఒకసారి. ఓకే, ఇది బ్రాంచ్ గ్రాఫ్టింగ్. ఇది ఇక్కడ చూడండి జాయింట్, ఈ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కొమ్మ ఇక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది. మనం ఇది కట్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఈ కొమ్మ ఇలా గ్రాఫ్ట్ అవుతుంది. ఈ కొమ్మ ఇందాక మీకు చూపించాను, ఇది ఇక్కడ గ్రాఫ్ట్ అయిపోయింది. ఓకే, మనకి కొమ్మకి లెఫ్ట్ సైడ్ ఏ కొమ్మలు లేవు. ఇక్కడ ఒక కొమ్మ గ్రాఫ్ట్ చేశాను చూడండి, ఇది అతుకుపోయింది. ఇది పాతది, కొంచెం ఓల్డ్ది. ఇప్పుడు కొత్తగా మనం మీ ఎదురుగా చేసింది ఇది అతుకుపోయింది. ఇది ఇంకా రాదు, ఇది కదలట్లేదు. ఇంతకుముందు ఇలా తీస్తే వచ్చేది, ఇప్పుడు తీస్తే రాదు, గట్టి పట్టింది. ఓకేనా, ఇది మనకి గట్టిగా స్టక్ అయిపోయింది. ఇక్కడ అంటే అతుకుపోయింది. జాగ్రత్త చూడండి, ఇక్కడ అతుకుపోయింది. ఇది నేను చెప్పేది బ్రాంచ్ గ్రాఫ్టింగ్. ఇప్పుడు బ్రాంచ్లు లేవు. ఇప్పుడు కొత్త గ్రాఫ్ట్ మనం ఇది ఒక గ్రాఫ్ట్ చేసాం 1, ఇది ఒక 2 చేసాం. 2 గ్రాఫ్ట్ చూడండి జాగ్రత్తగా, 1 and 2 ఆ 2 చూసుకోండి. ఈ 2 ఇది ఫస్ట్ గ్రాఫ్ట్ అయిపోయింది గట్టిగా. సెకండ్ ఈ 2 కొమ్మలు వేరే కొమ్మల నుంచి తీసి ఇక్కడ నుంచి తెచ్చాను. ఈ కొమ్మ నుంచి వచ్చే కొమ్మని దీనికి గ్రాఫ్ట్ చేశాను. ఆ రైట్ సైడ్ కొమ్మ నుంచి వచ్చేదాన్ని దానికి గ్రాఫ్ట్ చేశాను. అది ఇక్కడి నుంచి వచ్చింది, అది ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ గ్రాఫ్ట్ అయింది. ఓకే, ఇలా 2 గ్రాఫ్ట్ చేసి మీకు చూపించానంటే ఒకే చెట్టుకి ఒక సైడ్ నుంచి కొమ్మలు తెచ్చి ఇటు సైడ్ కొమ్మలు క్రియేట్ చేశాను. అంటే మనకి బ్యాలెన్స్ చేసాం చెట్టు. ఇప్పుడు రైట్ లెఫ్ట్ ఈక్వల్గా ఉంది. మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను ఎగ్జాక్ట్గా షేప్ ఎలా వచ్చింది అన్నది గ్రాఫ్ట్ చేసిన దగ్గర. ఓకే, వైర్ తీసి ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.